నమస్తే యువర్స్ న్యూస్ కి స్వాగతం. జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం అంబారిపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పనిచేస్తున్న ఆశా కార్యకర్తలు ధర్నా చేపట్టారు. ఆశాలకు లెప్రసీ, పల్స్ పోలియో పెండింగ్ బిల్లులు చెల్లించిన తర్వాతనే కొత్త సర్వేలు చేయించాలని కోరుతూ మంగళవారం రోజున ఆరోగ్య కేంద్రం ముందర ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆశావర్కర్లు మీడియాతో మాట్లాడుతూ డిసెంబర్ 2 నుండి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో లెప్రసీ సర్వే చేయాలని ఆశాలకు జిల్లా అధికారులు ఆదేశించారని, లెప్రసీ సర్వే కోసం ట్రైనింగ్లు ప్రారంభించారని, ఈ నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఆపాలని, లెప్రసీ, పల్స్ పోలియో పెండింగ్ డబ్బులు చెల్లించిన తర్వాతనే కొత్త సర్వేలు చేయించాలని, సంవత్సరాల తరబడి చేసిన పనికి బిల్లులు చెల్లించకుండా రాష్ట్ర ప్రభుత్వం వారిని మోసం చేస్తూ ఇప్పుడు మళ్లీ కొత్తగా లెప్రసీ సర్వే చేయాలని ఒత్తిడి చేయడం ఎంతవరకు న్యాయమని ఆశా వర్కర్లు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. వెంటనే పరిష్కారం కోసం కృషి చేయాలని, పెండింగ్ బిల్లులు చెల్లించి ఆశాలను ఆర్థికంగా ఆదుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో ఆశావర్కర్లు విమల, స్వప్న, కనుకవ్వ, సరళ, విజయ, సరస్వతి, కవిత, జ్యోతి, లక్ష్మి, నర్మదా, సుజాత తదితరులు పాల్గొన్నారు. అంబర్పేట పిఎస్ మాది. నా పేరు జాడ లక్ష్మి. ఈరోజు ఇక్కడ ధర్నా వేయడానికి కారణము, మాకు లెప్రసీలో 3 years నుండి చేస్తున్నాం, కానీ పనిని బట్టి పారదర్శకం అని మాతోని వర్క్ మొత్తం చేయిస్తున్నారు. మాకు పారదర్శకం లేని పనులు చేయించి మాకు డబ్బులు ఇస్తలేరు. డబ్బులు ఇవ్వకపోవడానికి కారణం చేత ఈరోజు ఇక్కడ మేము ధర్నాకు వచ్చాము. ఏంటి టార్గెట్స్ కావాలి అంటే మాకు 1 నెల అయితే 1 నెల కావు. అది టార్గెట్ పెట్టి కావాలంటే మాకు కష్టం ఇబ్బంది ఉన్నది. మేము చాలా బాధకు గురవుతున్నాము. అట్లా ఇప్పుడు పనిని బట్టి పారదర్శకమని వర్క్ మాత్రం చేయిస్తున్నారు, కానీ మాకు వర్క్ డబ్బులు ఏం లేవు. మాకు ఫిక్స్డ్ వేతనం కావాలి 18,000 అని ఈరోజు ధర్నా చేస్తున్నాం. నా పేరు దేవి విమల, మాది రాజరంపల్లి గ్రామం. మాకు వచ్చేసి సర్వేలు బాగా పెడుతున్నారు. సర్వేలు అనంటే ఫీవర్ సర్వే అన్నారు. మాకు జూన్ నుండి స్టార్ట్ అయింది అనంటే మొన్న నవంబర్ దాకా ఫీవర్ సర్వే చేసినాం. ప్రతిరోజు 7:30కి ఫోటో పెట్టినాం. ఆ ఫోటో పెట్టడానికి కూడా మాకు బాగా కష్టమైంది. 6 గంటల నుండి 9 గంటల వరకే సర్వే అంటే మాకు ఇంట్లో పిల్లలు, మాది బాధ్యత కూడా మాకు కూడా ఉంటుంది. అలాంటి బాధ్యతల నుండి కూడా మేము సర్వే చేయాల్సి వస్తుంది. మళ్ళీ అది చేసి కూడా మళ్ళీ మా డ్యూటీ పరంగా కూడా మేము డ్యూటీ చేయాల్సి వస్తుంది. అందుకే మాకు ఈ సర్వేలకు అదనంగా ఇస్తున్నారు కాబట్టి దానికి కూడా మాకు పారితోషికం అనేది ఉంటే కంపల్సరీ సర్వే చేస్తామని అనుకున్నాం. కానీ మాకు దానికి సర్వే 2 సంవత్సరాల నుండి చేసినాం, కానీ అలాంటి సర్వేలా మాకు ఎలాంటి డబ్బులు అనేవి అందలేదు. చేయలేము అని మేము సార్కి లెటర్ ఇవ్వడానికి ముందుకు వచ్చినాం. మాకు లెప్రసీ సర్వే చేయమని 2 సంవత్సరాల నుంచి వెళ్ళి మేము లెప్రసీ సర్వే ఫ్రీగానే చేస్తున్నాము. డబ్బులు కావాలని లెప్రసీ సర్వేకి ఎవరికి డబ్బులు ఇవ్వట్లేదు. 2 సంవత్సరాల నుంచి పెండింగ్లోనే ఉన్నాయి. ఇక వస్తాయి అంటున్నాయి, రావట్లేదు. అందుకోసమని ఈరోజు మేము సిఐటి తరఫున పిహెచ్సిల ముందు ధర్నా చేస్తున్నాం. ఈ 2 సంవత్సరాలు ఎవరికి పారితోషికం లేని పనులు చేస్తున్నాం. పారితోషికాలు ఎక్కువ పెంచమంటే గవర్నమెంట్ పెంచలేదు. పారితోషికాలు లేని పనులు మాకు చేయము అంటే చేపిస్తుండ్రు. వాటికి కూడా డబ్బులు కావాలని మేము ఈరోజు ధర్నా చేస్తున్నాం. వీజరాపకి 2 ఏజెన్సీలు అంటే ప్రెగ్నెన్సీ వాళ్ళు 2 రావాలి, కానీ మాకు 2 రావాలి అని అంటే 1 నెలలో ఉంటారు, ఒక్కొక్క నెల ఉండలేరు. అది ఒత్తిడి బాగా అవుతుంది మాకు. అదొక్కటి తీసేయాలి. మేము పారితోషికం లేని పనులు మేము చేయమని ఈరోజు మేము డాక్టర్ గారికి వినతి పత్రం ఇస్తున్నాం.